వీళ్ళిక్కడికి వచ్చారేంటి? అమ్మో, ఇప్పుడు వీళ్ళని చూశారంటే గుడని కూడా చూడకుండా నన్ను చంపేస్తారు. ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి. సారీ అండి. ఇట్స్ ఓకే. అమ్మా, ఈ ప్రసాదం తీసుకోండి. పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. మేము వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదండి. అమ్మయ్య, మొత్తానికి ఏ ఆటంకం లేకుండా ఇద్దరికి పూజ జరిపించేశాను. గండం గట్టెక్కించేశావు స్వామి. అమ్మో, ఇంకా వాళ్ళు ఉన్నారుగా. అమ్మయ్యా, అమ్మా, అమ్మయ్యా, అమ్మా. ఆ గండం గట్టెక్కిందనుకుంటే సుడిగుండంలా నువ్వు వచ్చి పడ్డావేంటమ్మా? పంతులు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. మీకిక్కడ ఏం పని తల్లి? నన్ను ప్రశాంతంగా బ్రతకనవరా? అసలు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో తెలుసా నీకు? 3 వైపుల నుంచి ముప్పు ముంచుకొస్తుంటే ఈ ముసలి ప్రాణం ఎలా తట్టుకుంటుందమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చేమన్నా పట్టిందా? నాకు పట్టడం కాదు, నేను చెప్పేది వింటే నీకు పడుతుంది పిచ్చి. అబ్బా, పెద్దిరెడ్డి కొండారెడ్డి ఇద్దరు ఇదే గుడిలో ఉన్నారు తెలుసా? కొండారెడ్డి కూడా ఉన్నాడా? అతనే కాదు, ఇంద్రాణి కూడా ఉంది. ఆవిడ గాని నిన్ను చూసిందంటే నిన్ను ఉతికి ఇస్త్రీ చేసి ఆరేస్తుంది. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాన్ని, నీకు దండం పెడతాను. సరే, నేను కనిపించానని నువ్వు కూడా ఎవ్వరికి చెప్పొద్దు. నీ గురించి తెలిసి కూడా ఎలా చెప్తానమ్మా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. సరే, ఎవరికైనా చెప్పావో నీ జీవితం తగలడా. చిచ్చే.
అందరికీ కాదు, ముందు నేను చేసుకోవాలి నవగ్రహ శాంతి. ఛీ! అమ్మో, అక్కడేమో సిరి తగిలింది, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తగిలారు. ఇంద్రాణి, నువ్వా ఎలా ఉన్నావు? మీ అమ్మగారు బాగున్నారా? మీరు బాగున్నారా అండి? చచ్చెవరా నాయన, వీళ్ళు ఇంకా మర్చిపోయినట్టు లేదు. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి? ఏంది సునందా నీళ్లు నములుతుండావు? అబే మమ్మల్ని చూడగానే భయంతో ఏం చెప్పాలో తెలియక ఒంట్లో వణుకు పుట్టుకొచ్చినాదా? అబే భయమా? నాకెందుకు భయం? నేనేం చేశానని? ఏం చేశానని అడుగుతున్నావా? మా శత్రువు కొడుకు ఆ సూర్యగాడిని చంపేశానని అబద్ధం చెప్పి పారిపోయినావు. మర్చిపోయినావా? మర్చిపోతే మనల్ని చూడగానే ఒంట్లో వణుకెందుకు పుట్టుకొస్తాదన్నా? అది కాదు ఇంద్రాణి, ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. నిజానికి నేను పంపిన మనుషులు సూర్యుని చంపామని నాతోనే అబద్ధం చెప్పారు. ఆ విషయం మీకు చెప్దామనుకునే లోపే నా కూతురికి ప్రాబ్లం అయిందని నాకు ఫోన్ వచ్చింది. చాలు ఇంకా అబద్ధాలాడుకో. నిజం ఇంద్రాణి, కావాలంటే నిరూపిస్తాను. అయితే నిరూపించు. ఒక్క నిమిషం. రఘు, ఏ రఘు, రఘు ఇట్రా. ఇది నా మనవరాలు. నా కూతురు దీన్ని కనగానే భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. అది పిచ్చిదైపోయింది. ఇప్పుడు అది మెంటల్ హాస్పిటల్లో ఉంది. నేను ఈ చంటిదాన్ని చూసుకుంటూ జీవితం గడిపేస్తున్నాను. అక్కడికొస్తే మళ్ళీ పెద్దిరెడ్డి వాళ్ళు నా మీద పగతో పాపనేమైనా చేస్తారేమో అన్న భయంతో ఇక్కడ తలదాచుకుంటున్నానండి. ఆ ఏడుపేదో మాకు చెప్పాడవచ్చు కదా, మేము తప్పుగా అర్థం చేసుకునేటోళ్ళం కాదు. ఎప్పటికప్పుడు చెప్పాలనే అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదండి. సరే అది ఇడిసే గాని నువ్వు మళ్ళీ నాతో చేరితే నాకు కొంచెం బలం తోడవుతాది. ఆ పెద్దిరెడ్డిని మట్టు పెట్టడం సులువవుతాది. ఏంట ఏదైనా బొందా? నేను కనిపించానంటే ముందా సూర్యగాడు నన్ను మట్టు పెడతాడు. అయినా నా శత్రువు నీల చచ్చాక నాకేం పనిక్కడ? చెప్పాను కదా ఇంద్రాణి, పాపతో ఉంటున్నాను అని. పైగా పెద్దిరెడ్డి, సూర్య నా మీద కోపంతో పాపకేమైనా హాని తలపెడతారు. అందుకే నన్ను కొంచెం దూరంగానే ఉండనివ్వండి ప్లీజ్. సరే నీ ఏడుపేదో నువ్వేడు. శత్రువుల మీద పగ తీర్చుకోవచ్చు కదా అని అన్నాను, అంతే. ఇప్పుడు రాకపోయినా పర్లేదు సునందా, కానీ నా కూతురు పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలా. చాలా సంతోషం. అబ్బాయి ఎవరు? నా కొడుకే సునందా. నీ కొడుకా? నీ కొడుకున్నాడా? అవును సునందా. నీ జీవితంలోకి ఓ పసిపాప విషాదాన్ని తెచ్చిపెడితే నా జీవితంలోకి ఓ పసిపాప ఆనందాన్ని తెచ్చిపెట్టినది. చిన్నప్పుడే నాకు దూరమైన నా కొడుకుని నా దగ్గరికి తీసుకొచ్చినది. అక్షయ్, ఇటారా.
నా జీవితంలో వెలుగు నింపిన దేవత. నేల కూతురు అంటే ముగిసిపోయిందనుకున్న శత్రుశేషం ఇంకా మిగిలే ఉందన్నమాట. ఇంద్రాణి, ఈ పాప ఎవరు? నా మేనకోడలు అమెరికా నుండి వస్తున్నాదని చెప్పినాను, గుర్తుందా? తను వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్లో పాపం ఈ పాప తల్లి సిరిని కాపాడి తను చచ్చిపోయినాదట. అందుకే సిరి ఇంటికి తీసుకొచ్చినది. ఈ సిట్టి బంగారం వచ్చినప్పటి నుంచి అన్నీ నాకు కలిసొచ్చినాయి. నా కొడుకు తిరిగొచ్చినాడు, నా పగని పంచుకుంటున్నాడు. నీకో సంగతి తెలుసా సునందా? నా కొడుకు ఆ పెద్దిరెడ్డికి సావును పరిచయం చేసినాడు. అవును సునందా, ఆ పెద్దిరెడ్డికి ఇంకా ఆయుష్ ఉండి బతికినాడు గానీ, లేకుంటే ఈరోజు ఆడి కర్మ జరుగుతూ ఉండేది. చిన్న, ఈవిడ సునందని మనకు బాగా కావలసిన మనిషి. ముఖ్యంగా పెద్దిరెడ్డికి మనలాగే శత్రువు, మనకి మిత్రువు. సరే, మేం బయలుదేరతాం సునందా. పద చిన్న. ఇంద్రాణి, ఇంద్రాణి, నేను ఆ పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి ఏ క్షణమైనా నీతో కలవచ్చు. నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. సునందకి జీవితంలో పగ ఎప్పుడూ తన్నంటి పెట్టుకునే ఉంటుందని ఇంకొకసారి రుజువైంది. నీల పీడ విరగడైందని నా పాటికి నేనుంటే దాని బీజం ఈ భూమి మీద ఇంకా స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంది. ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఇలా జరగడానికి వీల్లేదు. నీలా, నీకు పట్టిన గతే నీ కూతురికి పడుతుంది. ఇది ఈ సునంద నీ ఆత్మతో చేస్తున్న ఛాలెంజ్. ఏంది సిరి, దిగాలుగా ఉండావు? పెద్దిరెడ్డన్న గోలుకున్నాడు గదా, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు? నేను ఆలోచిస్తున్నది మామీ గురించి కాదమ్మా, నాన్న గురించి. నేను సంజయ్తో వెళ్ళిపోయానని నాన్న నమ్మాడంటే బాధగా ఉందమ్మా. నా కూతురు నిప్పు తప్పు చేయదు అని ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్న నాన్నే ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నాడంటే నా మనసు తట్టుకోలేకపోతుందమ్మా. ఎందుకమ్మా నాన్న ఇంతగా మారిపోయాడు? మీ నాయన మారలేదు సిరి. మీ నానమ్మ అత్త కలిసి ఆయన్ని మార్చేసినారు. ఉన్నవి లేనివి చెప్పి ఆయన మనసుని చెడగొట్టేసినారు. అందుకే మీ నాయన చెడుగా ఆలోచించడం మొదలుపెట్టినాడు. వాళ్ళు చెప్పినంత మాత్రాన నాన్న ఎందుకు నమ్మలమ్మా?
అది నిజమో కాదో తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదా? ఏం మనుషులమ్మా వాళ్ళు? అనుమానం వచ్చిందని ఒక మనిషిని చంపేస్తారా? అదృష్టం బాగుండి సంజయ్ తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నా వల్ల ఒక మనిషి ప్రాణం పోయిందని జీవితాంతం నేనెంత నరకం అనుభవించదన్నో తెలుసా? యుఎస్ లో ఉన్నప్పటి నుంచి మేం కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం. తప్పు చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళమే అయితే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తామమ్మా? అక్కడే పెళ్లి చేసుకుని వచ్చుండే వాళ్ళం కదా. ఆ మాత్రం కూడా వీళ్ళు ఆలోచించలేకపోయారా? ఎంతసేపు ఎదుటి వాళ్ళని చంపడం గురించే గాని వాళ్ళ మనసును అర్థం చేసుకునే ప్రయత్నమే చేయరేంటమ్మా? తండ్రి తప్ప సంజయ్కి ఎవరూ లేరమ్మా. వీళ్ళ ఆవేశాలకి సంజయ్ బలైపోయి ఉంటే వాళ్ళ నాన్నకి నేనేం సమాధానం చెప్పుండేదాన్ని. సంజయ్కి ఎవరూ లేకపోవడేంది సిరి? అతనెవరనుకుంటున్నావు? పెద్దిరెడ్డన్న పెద్ద కొడుకు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, 25 ఏళ్ల క్రితం ఇంద్రాణి సంజయ్ని చంపాలని చూస్తే మనోహర్ అన్నయ్యగా పడి అక్షయ్ని సంజయ్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయినాడు. అందరూ ఆ గొడవలో సంజయ్ చనిపోయినాడని అనుకున్నారు. నాకు మనోహర్ అన్నయ్యకి తప్ప ఈ నిజం ఎవరికీ తెలవదు. మరి సంజయ్కి? అతనికి కూడా ఈడికొచ్చే ముందే తెలిసినది. కాని ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాకే మనోహర్ అన్న పెద్దిరెడ్డన్న ఇంటికి పంపినాడు. పెద్దిరెడ్డన్న వాళ్ళకు కూడా మొన్ననే తెలిసినది. మరి నాకెందుకు చెప్పలేదమ్మా? Music from